నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో మెత్తని అప్పచీలను చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే పొడి బియ్యపు పిండితో వీటిని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మనం సాయంత్రం స్నాక్స్లోకి చేసుకొని తిన్నా లేదా బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. అలాగే వీటిని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. మరొకటి ఏంటంటే వీటిని చాలా రకాలుగా అంటుంటారు. సర్వపిండని, మెత్తని అప్పచీలని, తాపిలింటు, తపాల, తాలీపీట్ ఇలా ఎన్నో రకాలుగా అంటుంటారు. అలాగే చూడండి, నేను చేసినవి మెత్తగా ఎంత చక్కగా వచ్చాయో. కొంతమంది వీటిని క్రిస్పీగా ఇష్టపడితే చాలా మంది వీటిని మెత్తగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ వీడియోలో నేను వీటిని మెత్తగా మంచి రుచిగా ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. మీరు కూడా ఈ మెత్తని అప్పచీలను చేయాలంటే డెఫినెట్గా ఈ వీడియోని ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేయండి. మరి వీటిని చేయడానికి ముందుగా బౌల్లోకి చిన్న ఇలా సోరకాయ ముక్కను తీసుకొని గ్రేట్ చేసి తీసుకుందాం. ఇందులో ఇలా సోరకాయని వేయడం వలన మనం చేసేవి మంచి రుచిగా కుదరడమే కాదు, కాస్త మెత్తగా వస్తాయి. అలాగే అప్పుడప్పుడు మనం వీటిని చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో సోరకాయ లేకపోతే సోరకాయ వేయకుండా అయినా చేసుకోవచ్చు. సోరకాయ వేయకపోతే సోరకాయకు బదులుగా క్యారెట్ తురుమును కానీ లేదా ఉల్లిపాయ క్వాంటిటీని కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. అలాగే నేను తీసుకున్నది వెయిట్ వేసి చెప్పాలంటే 200 గ్రాముల వరకు తీసుకున్నాను. మొత్తం తురుమాక కప్పు కొలతతో చూసుకుంటే 1 కప్పు వరకు మనకు ఈ సోరకాయ తురుము అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి కారాని కోసం ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 3-4 పచ్చిమిరపకాయల్ని, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలను తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం. మీరు ఇలా గ్రైండ్ చేసి కానీ లేదా రోలు ఉంటే రోట్లో కచ్చపచ్చగా దంచైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ కారం. ఇక్కడ నేను కొంచెం పచ్చిమిరపకాయల్ని కొంచెం కారం వాడుతున్నాను. మీరు కావాలంటే మొత్తం టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కారం అయినా తీసుకోవచ్చు. సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని, పిడికెడంతా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును తీసుకోండి. అలాగే నేను ఒక అరగంట ముందుగా పచ్చిశనగపప్పుని ఒక 1/2 కప్పు వరకు తీసుకుని నానబెట్టాను. మీరు అప్పటికప్పుడు ఫాస్ట్గా చేస్తున్నట్లయితే పచ్చిశనగపప్పులో వేడి నీళ్ళని వేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టైనా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. నువ్వుల టేస్ట్ ఇందులో చాలా బాగా అనిపిస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక 2 కప్పుల పొడి బియ్యపిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 1/2 కిలో వరకు బియ్యపిండిని వాడుతున్నాను. ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలపండి. ఇందులో మనం సోరకాయ అలాగే ఉల్లిపాయ తీసుకున్నాం కదా, ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ కలిపామంటే అందులో ఉన్న తడికి ఇదంతా ఒక పిండి ముద్దలా వస్తుంది. ఇందులో నీళ్లు వేయాల్సిన పెద్దగా అవసరం రాదండి. ఒకవేళ మీకు బైండింగ్ అనేది సరిగ్గా రాకపోతే లైట్గా ఇలా నీళ్లను చిలకరించి బాగా కలపండి. మనం ఈ పిండి ముద్దను కొంచెం చపాతీ పిండిలా కలిపితే సరిపోతుంది. చూడండి, మనకు ఈ పిండి ముద్ద అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా రావాలి. మరీ గట్టిగా కలిపినా మనం చేసిన తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తాయి. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా కలిపి తీసుకోండి. అలాగే మనం ఇలా కలిపిన పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. సో ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసి ఇక్కడ నేను ప్యాన్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే గిన్నెకి ఒత్తైనా తీసుకోవచ్చు. ముందుగా ఒక 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని ఒకసారి ప్యాన్కి అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పిండిని ఇలా బాల్ సైజ్ అంతా తీసుకొని ముందుగా చేతిలోని కొంచెం రౌండ్గా చేసి ప్యాన్లోకి తీసుకొని పల్చగా నొక్కండి. మరీ పల్చగా కాకుండా పరాటాలా కాస్త మందంగా రౌండ్గా నొక్కి తీసుకోండి. అంచులు ఏమైనా పగిలినట్టు అనిపిస్తే కొంచెం సరి చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసి తీసుకోండి. అలాగే మనకు ఇది మంచిగా కాలడానికి అక్కడక్కడ హోల్స్ చేసి తీసుకుందాం. ఇలా హోల్స్ చేయడం వలన ఇది మంచిగా ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు ఇలా చేసిన రంధ్రాల్లోకి కొద్దిగా నూనెని తీసుకొని ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్టార్టింగ్ ఒక 30-40 సెకండ్స్ హై ఫ్లేమ్లో వేడి చేయండి. ప్యాన్ చల్లగా ఉంది కాబట్టి ముందుగా హై ఫ్లేమ్లో వేడి చేస్తే ప్యాన్ తొందరగా వేడెక్కుతుంది. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కవర్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికించడం వలన పైనంతా ఆవిరిపై ఉడికినట్టుగా చక్కగా ఉడుకుతుంది. అలాగే వీటిని చేసుకోవడానికి 2-3 మెథడ్లు కూడా చెప్తానండి. ఇలా మనం ఒకటి ఫ్రై అవుతూ ఉండగానే మరో పక్కన ఇంకొక ప్యాన్ని తీసుకొని దీనిపైన కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆయిల్ని అప్లై చేసి పిండిని తీసుకొని పల్చగా నొక్కండి.
ఇలా మనం 2 ప్యాన్ల పైన వీటిని చాలా త్వరగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఒకే ప్యాన్ ఉందనుకోండి, ఆ ప్యాన్ తొందరగా చల్లారాలంటే నూనె రాసిన సైడ్ కాకుండా వెనకాల సైడ్ నీళ్లు పోసామంటే ప్యాన్ తొందరగా చల్లబడుతుంది. ఇక్కడ నేను 2 ప్యాన్ల పైన ఒక పక్కన ఫ్రై చేస్తూ, మరో పక్కన ఇంకొక ప్యాన్ పైన ఇలా నొక్కి తీసుకుంటున్నాను. లేదా మీరు క్లాత్ పైన గానీ, లేదా అరటాకు పైన గానీ ఇలా నొక్కి తీసుకొని వేడి వేడి ప్యాన్ పైన తీసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మన వీలుని బట్టి మన దగ్గర ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేసుకుంటూ 2 పక్కల బాగా కాల్చి తీసుకుందాం. ఇలా కాల్చేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ బాగా కాల్చండి. అలాగే మరొక విషయం అండి, ఇలా ఫ్రై చేసినవి వెంటనే తింటున్నట్లయితే అలా ప్లేట్‌లోకి తీసుకొనైనా సర్వ్ చేయొచ్చు. లేదా ఇలా మనం ఫ్రై చేసినవి ప్లేట్‌లో పెట్టి అలాగే పెట్టామంటే ఆరిపోయి కాస్త గట్టిపడతాయి. సో, అలా అవ్వకుండా ఉండాలంటే చేసినవి చేసినట్టుగా హాట్ బాక్స్‌లోకి తీసుకొని పక్కనుంచండి. ఇలా మనం హాట్ బాక్స్‌లోకి తీసుకోవడం వలన ఇవి ఆరిపోకుండా, గట్టిపడకుండా మెత్తగా మంచి రుచిగా వస్తాయి. సో, నేనైతే ఇక్కడ 2 ప్యాన్ల పైన, 2 స్టవ్‌ల పైన చేస్తూ ఇలా హాట్ బాక్స్‌లోకి తీసుకున్నాను. చాలా మెత్తగా మంచి టేస్ట్‌గా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో ఉండే బియ్యపు పిండితో బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా సాయంత్రం స్నాక్స్‌లోకైనా వీటిని చేయాలంటే ఈ మెథడ్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగా నచ్చుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.